గుర్తుకొస్తున్నాయి సూపర్ సూపర్ సూపర్. ఏంటి ఇన్ని తినే తాగే పదార్థాలు, అసలు ఏంటి సెటప్ అంతా? నీకు ఆ రోజులు మళ్ళీ రావని నువ్వే అన్నావా? అవును. ఆ రోజులు మళ్ళీ తీసుకురావాలనే ఈ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాం. ఇందులో నా ఫేవరెట్ చాలా ఉన్నాయి. కాదు, ఇప్పటివరకు చాలా చూసావు కదా పాత జ్ఞాపకాలన్నీ. ఈ సెగ్మెంట్ తో మొత్తం అన్ని చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తాయి నీకు. అక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి చెప్పండి మాకు. మీకు తెలియని విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రండి. చాలా ఐటమ్స్ ఉన్నాయప్పా. తినే ఐటమ్స్, తాగే ఐటమ్స్, నువ్వొక ఐటమ్. ఫస్ట్ ఇది తెలుసు కదా, టైరు కట్ట. ఇది టైర్ ఆట. అదే తునీగా తునీగా. ఎస్, ఎలా ఆడతారనేది మీకు సన్నీ అన్న ఒకసారి చేసి చూపిస్తాడు. టైర్ ఆట ఎలా ఆడతారనేది సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి నువ్వు చూపించాలి. ఆ విధంగా టైర్ ఆట ఎలా ఉంటదరా? సరే సరే, సన్నీ గారు చేసింది బాగుంది కానీ నరేష్ నువ్వు రౌండ్. వీడు ఇప్పటికీ ఇదే కదా ఆడుకునేది. కానీ ఈ మాత్రం దానికి నాకు పెళ్లి కావాలంటావు. టైర్ ఆట రాకపోతే పెళ్లి చేసుకోవద్దా? అరే ఏంట్రా ఎంత సింపుల్ వెళ్తే చూడు. ఎంత లంగా కట్టుకుంటే మాత్రం ఈ లంగా పనులు ఏంటబ్బా? నువ్వు వేసుకుంది లంగా లుంగి అనుకున్నావు ఏంటి? నెక్స్ట్ రండి. ఇది తెలుసు కదా? తెలుసు తెలుసు, నాకు తెలుసు. అప్పట్లో మనం ఫోన్స్ లేనప్పుడు ఇందులోనే ఒక ఫోన్ లాగా మాట్లాడుకునే వాళ్ళం తెలుసా? ఇప్పుడు మేమిద్దరం మాట్లాడతాం చూడండి. ఓవర్ రష్మి చాలా బాగుంది. ఓవర్ అది ఓవర్ మేకప్ వేసుకోవడం వల్ల వచ్చిన. హలో, క్రాస్ కనెక్షన్. ఎస్, చాలా ఓవర్ చేస్తున్నారు మీరు. క్రాస్ కనెక్షన్ కావాలా? మన ఎపిసోడ్ కి 3 అమ్మాయిలు వచ్చారు, కత్తిలో ఉన్నారు. ఓవర్ వెళ్ళేటప్పుడు నంబర్లు తీసుకో. ఓవర్ ట్రింగ్ నరేష్ కాలింగ్. ఏం చేస్తున్నావు? నా పెళ్ళుంది కదా ఎల్లుండి, దాని గురించి అరేంజ్మెంట్స్ చేసుకుంటా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆడా ఫస్ట్ నైట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంతకీ నరేష్ సీత ఏం చేస్తుంది? సీత కత్తిలా ఉంది, నన్నే చూస్తుంది. సీత నీకేం పోయే కాలం వచ్చింది, నరేష్ చూస్తున్నావు? తెలియకుండా వైరల్ చిక్ పడిపోయి కనెక్షన్ ఇటుపకి వెళ్ళిపోతుంది. సీత కత్తిలో ఉన్న ఓవర్. ఇప్పుడు మీ అందరి కోసం బంగారం ఎలా తిప్పాలి. బంగారం కాదు, బొంగరం. మనం తిప్పేటప్పుడు బంగారం అంటారు, అది సరిగా తిరగకపోతే దాన్ని బొంగులో బంగారం అంటాం. మీ మొహంలాగా. ఫస్ట్ ఇలా చుట్టాలి, పట్టుకో. ఇలా పట్టుకొని ఇలా చుట్టి వెంటనే ఏం లేదు, దాన్ని ఇలా పట్టుకొని మనం ఇలా వేస్తే ఫస్ట్ తిరగదు. ఆది గారు తిరగలేదు ఇప్పుడు చూడు. అది ఈ వేలికలా పెట్టు, ఇలా పట్టుకో, అలా పట్టుకో. ఊరగా ఏం లేదు, మీరు కిందకి ఇలా అంటే ఇక్కడే ఆగిపోద్ది. మీ బొంగురాలు అంత బొంగులే. బాబు రైట్. బాబు గారు నీకు వచ్చా? బొంగుగా నీకు వచ్చా బొంగరం? మా మీద వేసావు అట్లే. నువ్వు ఊర్లో బొంగరాలు తిప్పుకోవాల్సిన షోలకు వచ్చి ఏం చేస్తున్నారు? పోయి సర్పంచ్ గారు, నేను బొంగరం ఏంటో చూపిస్తా. అసలు మీకు బొంగరంకి ఏంటి కనెక్ట్ అండి? చిన్నప్పుడు అందరూ బొంగరాలం ఆడేవాళ్ళం. ఆది చెప్పినట్టు ఒక బొంగరం తిరుగుతుంటే ఇంకో బొంగరం కొట్టేటోళ్ళం, పగిలిపోయేది. ఏంటి బొంగరాలు పగులుతాయా? అంత గట్టి కొట్టేవాళ్ళ? అంత గట్టిగా ఫోర్స్ లో. ఓకే. ఇప్పుడు వయసు అయిపోవడం వల్ల ఏం పగలట్లేదు కానీ ఒక్క ట్రస్ట్ మీ ఫైనల్ గా నువ్వు ఇప్పటిదాకా మేము చూపించింది ఏం నేర్చుకున్నావు? వేసే పర్లేదు, అది కింద జరుగుతుందిలే. ఇప్పుడు సోడాలు. నాకు తెలిసి ఆ రోజుల్లో అందరికి సోడాలు బాగా గుర్తుంటాయి కదా. సోడా అనగానే అబ్బాయిలు ఈజీగా కొట్టేస్తారు. ఈ రోజు సోడా కొట్టే ఛాన్స్ అమ్మాయిలకి ఇద్దాం. మీరు రండి. ఫస్ట్ రష్మి గట్టిగా. నాకు కొంచెం భయం ఇది. ఏం కాదు, చిన్న పేలుద్ది అంతే. శేష పెంకులు వచ్చాడు పడతాయి. నేను నేర్పిస్తాను. ఇలా పట్టుకొని చేత కొట్టరా, చేత కొట్టిద్దులే ఇలాంటి ఎన్ని గోళీలు.
మహేశ్వరి ఏసే. మహేశ్వరి మామూలుగా ఎంతైనా ఊరు వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు కదా. రంగులు రాట్నం కొట్టు ఇట్లా. నాకు అర్థమైందిరా. నువ్వు నైట్ పప్పులకి వెళ్తుంటావు కదా. గోలీ సోడా బ్రహ్మాండంగా తాగారు. ఎవరు ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటో చెప్పండి. ఆరెంజ్. భగవాన్ గారు మీ ఫేవరెట్ ఫ్లేవర్? అంటే నిమ్మకాయ సోడా ఎక్కువ తాగేవాడిని, అప్పుడు ఎక్కువ అదే ఉండేది. అదే బెస్ట్. అవును. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? నీకు తెలియని ఐసులు. అప్పట్లో మనకి సేమియా ఐస్ అని ఉంటది, కలర్ ఐస్ అని ఉంటది, అలాగే గీత ఐస్, ఇవన్నీ ఉండేవి. దీంట్లో ఫేమస్ ఏంటో సార్, అప్పుడు వీధి చివరన ఒక సైకిల్ వేసుకొని గంట సౌండ్ చేయగానే మొత్తం పిల్లలంతా దగ్గర గ్యాదర్ అయ్యి రూపాయి పావులు ఒకడు ఇచ్చి కొనుక్కునేవాడు, వాడు ఆ గ్రూప్ లో చేయి పెట్టి ఏదో అలా లాగేసేవాడు. ఎలా గొడవ ఆడేవారు? నాకు అంటే వాడు తెచ్చి ఒక 10-20 చేసి చూపించండి. అది కదా నీకు కావాలి. ఫైమా, ప్రసాద్ అన్న, నరేష్ గారు, మీ ముగ్గురు రండి. నేను కూడా. నువ్వే పిల్లోడివి ఐసులు అడిగేది. టింగ్ 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 టింగ్. ఐసే పుల్లైస్. మమ్మీ ఏంద్రా ఐస్ వచ్చింది. ఐస్ కావాలి మమ్మీ, ఐస్ క్రీమ్. నా దగ్గర పైసలు లేవు, 1 రూపాయి కూడా లేదు. ఇంకోసారి ఐస్ క్రీమ్ అడిగాను అనుకో పళ్ళు రాలగొడతా. కావాలంటే మీ నాన్న ఉన్నాడు, పోయి అడుగు. టింగ్ 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 పుల్లైస్. ఆగమ్మ నువ్వు, నీ పుల్లైసు నీ తీయైసు గాని. వాడు కదా నేను నాన్న. ఐస్ కోసం నాన్నే మార్చేస్తావా? టింగ్ 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 టింగ్. నాకు ఐస్ కావాలి. ఐసులు అమ్మే ఆయనను వాళ్ళ ఆవిడ ఇద్దరు వచ్చి రాగండి. బేబీ ఎందుకు సీరియస్ అవుతావు? దొంగ మొహం నానా. ఏంటి తిడుతున్నావు బేబీ ఐస్ ని? పొగిడితే కరిగిపోద్ది. అబ్బా నువ్వు వీడితో ఎందుకు వచ్చావమ్మా? అమ్మా ఈ వీధిలోకి రాకండి. ఇక ఏది కావాలి? పుల్లైసు. సేమియా ఐస్ కావాలి. దొరకట్లేదు. ఐసే. ఏమండి మీరు అన్ని సార్లు ఐస్ అన్నా కూడా ఐసీయూ లాగా కనపడుతుంది. అది గారు పుల్ల ఐస్ అయితే సూపర్ గా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? పుల్ల ఐస్ తిన్నారు కదా, పుల్ల మామిడికాయ తింటావా? పుల్ల మామిడికాయ. మామిడికాయ పుల్లగానే ఉంటది కదా. జనరల్ గా మన వేసవి కాలం అనగానే మామిడికాయలు ఉంటాయి కదా. ఆవకాయ పచ్చడిగా కాకుండా ఆ మామిడికాయలు కోసి కారం పెట్టి కొంచెం ఉప్పు అద్ది అవి కూడా తింటారు. ఓకేనా? చాలా బాగుంటాయి. అది కూడా అరేంజ్ చేసాం. ఎస్ మీ అందరి కోసం. రే నరేష్ ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. కారం ఎక్కువ ఉంది. కాదురా చూడు బాగుందా? కారం దొరక్క ఇటుకరాయి పొడి తెచ్చారు. నేను ఈ షోకి వచ్చిన దగ్గర నుండి నా చిన్నతనం అన్ని చూపిస్తున్నారు మీరు. నేను ఏ చెట్టు మీద, మామిడి చెట్టు మీద చూసినా నేనే ఉండేవాడిని. మీరు అంతే ఎందుకు, ఏమిటి, ఎలా అని అన్ని తినేవాళ్ళు. మీ రియాక్షన్ చూడాలంది. మొత్తం అందరి రియాక్షన్స్ మీరే ఇచ్చేసారు. ఫేసు చూడండి, ఫేసు. నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి? అప్పట్లో లేడీస్ తెలుసు కదా స్కిప్పింగ్. అప్పట్లో ఏంటి? ఇప్పటికి ఆడుతూ ఉంటారు కానీ అప్పట్లో ఇలా లంగా ఓనీలు లేకపోతే ఇలా శారీలు కట్టుకొని అలా స్కిప్పింగ్ చేస్తుంటే ఎంత బాగుండేది ఆ రోజుల్లో. ఈ రోజు మన మహేశ్వరికి శ్రీప్రియకి మధ్య ఎవరు ఎక్కువ టైం ఈ స్కిప్పింగ్ చేస్తారో చిన్న పోటీ. రారా. ఓకే సో 1 minute లో ఆపుకుంటా ఎక్కువ ఎవరు చేస్తారో స్కిప్పింగ్ వాళ్ళు విన్నర్స్. 3, 2, 1 గో.
మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? కర్ర బిల్ల. ఏం కాదు, గో చిన్నప్పుడు ఇలా మధ్యలో చిన్న హోల్ ఉండేది. ఆ హోల్ లో కర్ర పెట్టి క్యాచ్ పడాడు. క్యాచ్ పెడితే ఓకే. కొట్ట ఎదురురా రెడీ ముందురా కొట్టండి రా. స్లోవే. సార్ రండి నాకు ఇప్పుడు ఎక్స్పర్టీస్ కావాలి. ఇది దీన్ని గోనె అంటారు, దాన్ని గిల్ల అంటారు, ఇంకొకటేమో గోటి బిల్ల అని కూడా అంటారు. అసలు క్రికెట్ కంటే ముందు పల్లెటూర్లలో ఇదే క్రికెట్. ఇప్పుడు ఆడిన ఆటలన్నిటికంటే ఈ ఆట నేను బాగా ఆడేవాడిని. అంటే నేను వస్తే ఆ బాబు వచ్చి నీకేంటి ప్రైజ్ ఆడితే అట్లా. అంటే దీంట్లో కూడా పందాలు పెట్టి ఆడేవాళ్ళు. అది ఇలా కొట్టి కూడా ఆడతారు కదా. కొడతాను. సిచ్యువేషన్ బట్టి తొయ్యొచ్చు కొట్టొచ్చు. గుర్తుకొస్తున్నాయి. ఎంత పైకి కొడితే అంత హీరో. దాన్ని ఎవడు ఎక్కువ పైకి కొట్టాడు, ఎవడు ఎక్కువ దూరం కొట్టాడు, చాలా పెద్ద పెద్ద పందాలు ఉండేటివి. అసలు అప్పట్లో ఇది ఆడని వాడు మగాడు కాదు. అంటే నేను కూడా ఆ గేమ్ ఆడలేదు. నేను నీతో మాట్లాడలేను, నీతో ఆడలేను. సార్ మీకు ముంజికాయ ఇష్టమా? బాగా. మరి తీయండి. మా జడ్జి గారే కాదు, అందరూ రండి ముంజికాయలు ఎంజాయ్ చేద్దాం. రండి. ఎండాకాలంలో ఫేవరెట్ ఫ్రూట్. ఇది ముంజకాయలు తినటము ఒక ఆర్ట్. ముంజికాయలు తినడం ఒక ఆర్ట్. అవును అన్నగారు. అలా ఇవ్వండి. యమ్మీ. గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. సరే తినింది చాలు గాని ఎన్ని తిన్నా అసలు కడుపు నిండుదు. సమ్మర్స్ ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట. మరి మాట్లాడుకోరా, మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా? అరే శాంతి, ఇవేంటో తెలుసా? ముంజల్. మరి నువ్వు తింటావా? కానీ ఏ మాటకి ఆ మాట. డైవర్స్ బ్యాచ్ నిజంగా మన ఇవాల్టి ఎపిసోడ్ లో ఇది బెస్ట్ సెగ్మెంట్ అబ్బా. ఆ పాత మెమరీస్ అన్ని అసలు ఎంత బాగా తీసుకొని వచ్చారు. మీకేమైనా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? ఇక్కడ ప్లేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిందే. అది అగ్గిపెట్టెలతో చేసింది కానీ, లేకపోతే ఆ సోడాలు కానీ, ఆ మామిడి ముక్కలు గానీ, ముంజకాయలు గానీ అన్ని ఇన్ని పెట్టారు కదా. మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ ఇదే. సమ్మర్ రాగానే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఆ పొలం సైడ్ వెళ్ళేది. ఒకడు ఎక్కుతాడు, మొత్తం తీస్తాడు, తర్వాత అక్కడ పొలంలో కూర్చొని తింటున్న ఫీల్ ఇంకా వేరు. మీ ఫేవరెట్ ఏంటి? నాకు బాగా చిన్నప్పుడు నేను కర్రబిల్ల బాగా ఆడేవంటారా. కర్రబిల్లలో యాక్చువల్గా గోళీలు మర్చిపోయాం. ఆ గోళీలన్నీ ఒక దగ్గర రెండు తీసుకొని ఆ 10 పెడితే ఆ స్టార్టింగ్ గోళీ ఎవరు కొడతారో అవన్నీ ఆడేవన్నమాట. అలాగే ఇట్లా మిస్ అయింది అంటే 7 పెంకులాట. 7 స్టోన్స్ పెట్టి ఒకరు కొట్టాలి, అది సెట్ చేసే లోపల అందరూ ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఇది మాత్రం మా బేవర్స్ బ్యాచ్ వచ్చి పెట్టిన సెగ్మెంట్ బెస్ట్ సెగ్మెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఒక్క నిమిషం. సార్ నన్ను ఈ ఎపిసోడ్ కు పిలిచినందుకు, అంటే అసలు జబర్దస్త్ మొదలు పెట్టిన దగ్గర నుండి రకరకాలుగా చేశాను, కానీ ఈ ఎపిసోడ్ నా చిన్నతనం మొత్తం అన్ని గుర్తు చేసిన ఎపిసోడ్ రా ఇది. నిజంగా నా జన్మ ధన్యం. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అదే ఎంజాయ్మెంట్ మేము కూడా ఈ రోజు ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెగ్మెంట్. థ్యాంక్ యూ.